హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీక్ రివ్యూస్. సో ఈ ఐపీఎల్ స్టార్ట్ అయ్యే ముందు ఇంజూర్ అయిన ప్లేయర్స్ లిస్ట్ చాలా పెద్దదే ఉంది. చాలా మందికి రిప్లేస్మెంట్స్ కూడా ప్రకటించేశారు ఆ టీమ్ ఓనర్స్. కొంతమందికి ప్రకటించలేదు. ఇంజురీసే కాకుండా ఇంకా చాలా రీజన్స్ వల్ల స్టార్టింగ్ 2-3 మ్యాచెస్కి అవైలబిలిటీ ఉంటారో లేదో కూడా అర్థం కావట్లేదు చాలా మంది ప్లేయర్స్ది. సో ఈ వీడియోలో మనం ఆ లిస్ట్ ఏంటి, ఆ ప్లేయర్స్ ఎవరు, ఫ్రాంచైజీ వైజ్ ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ సిఎస్కేతో స్టార్ట్ చేస్తే సిఎస్కే ఓపెనర్ డెవాన్ కాన్వాయ్ థంబ్ ఇంజరీతో బాధపడుతున్నాడు. తను ఆల్మోస్ట్ ఏప్రిల్ ఎండ్ వరకు అవైలబిలిటీతో ఉండట్లేదు. సో సిఎస్కేకి చాలా కీ ప్లేయర్ తను లాస్ట్ 2 సీజన్స్లో. బట్ ఈ సీజన్ తను ఓపెనర్ కూడా, సో చాలా ఇంపార్టెంట్ తను. సో తనని ఎయిదర్ రచిన్ రవీంద్ర ఆర్ మోయిన్ అలీతో రిప్లేస్ చేయబోతున్నారు సిఎస్కే అట్ ద టాప్ ఆఫ్ ద ఆర్డర్. నెక్స్ట్ ఈ శివం దుబేకి సైడ్ స్ట్రెయిన్ ఉంది. తన ఎన్సీఆర్లో రీహాబ్లో ఉన్నాడు చాలా రోజులు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే తను స్టార్టింగ్ మ్యాచ్కి అవైలబిలిటీలో ఉంటాడు అని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఏ విధమైన అడిషనల్ కమ్యూనికేషన్ లేదు తను స్టార్టింగ్ మ్యాచెస్ మిస్ అవుతాడు అని. సో సిఎస్కే ఫ్యాన్స్కి ఇది గుడ్ న్యూస్. పతిరానా రీసెంట్గా జరిగిన బంగ్లాదేశ్ సిరీస్లో హ్యామ్స్ట్రింగ్ ఇంజురీకి గురయ్యాడు. అక్కడ మూడో మ్యాచ్ కూడా ఆడలేదు పతిరానా. సో ఇక్కడ ఐపీఎల్లో ఫస్ట్ మ్యాచ్కి ఫిట్గా ఉంటాడా లేదా అనేది డౌట్ఫుల్గా ఉంది. బట్ ఫస్ట్ మ్యాచ్కి డౌట్ఫుల్ అయినా కూడా ఖచ్చితంగా సెకండ్ మ్యాచ్ నుంచి ఆడతాడు అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. సో హీ విల్ బి అవైలబుల్ ఫర్ ద ఫుల్ సీజన్. తర్వాత మనం గుజరాత్ టైటన్స్లోకి వెళ్ళిపోతే మొహమ్మద్ షమీ యాంకిల్ ఇంజరీ చేసుకున్నాడు వరల్డ్ కప్ అయిన వెంటనే. అండ్ ఇప్పట్లో తనకి రికవరీ లేదు. సో ఈ ఐపీఎల్ కంప్లీట్ సీజన్ తను మిస్ అవుతున్నాడు. అండ్ గుజరాత్ టైటన్స్ మొహమ్మద్ షమీకి ఎటువంటి రిప్లేస్మెంట్ని అనౌన్స్ చేయలేదు ఇప్పటివరకు. తర్వాత మరొక ఆస్ట్రేలియన్ ప్లేయర్ గుజరాత్ టీంలో మాథ్యూ వేడ్. తను డొమెస్టిక్ టోర్నమెంట్ కమిట్మెంట్స్ వల్ల ఆస్ట్రేలియాలో ఇంకా రాలేదు ఇండియాకి. సో తను అట్లీస్ట్ స్టార్టింగ్ 2 మ్యాచెస్ మిస్ అవుతాడు అనేది కరెంట్ ఇన్ఫర్మేషన్. సో తను ఎన్ని మ్యాచెస్ మిస్ అవుతాడు అనేది చూడాలి. ముంబై ఇండియన్స్కి వెళ్తే సూర్యకుమార్ యాదవ్ యాంకిల్ ఇంజరీతో బాధపడుతున్నాడు అని రూమర్స్ వచ్చాయి. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే తను ఫస్ట్ మ్యాచ్కి ఫిట్గా ఉన్నాడు అని చెప్పి ఎంఐ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తెలుస్తూ ఉంది. సో ఇంజురీ అయినా కూడా తను మ్యాచ్ టైంకి కోలుకున్నాడు. సెకండ్ ఈజ్ జేసన్ బెహ్రెండాఫ్, ఆస్ట్రేలియన్ బౌలర్. తను ఫ్రాక్చర్ వల్ల ఎంటైర్ ఐపీఎల్ సీజన్కి దూరం అయ్యాడు. ఎంఐ ఆల్రెడీ తనకి రిప్లేస్మెంట్ని ప్రకటించేసింది. దట్ ఈజ్ లూక్ వుడ్, ఇంగ్లాండ్ బౌలర్. తను హీ హాజ్ ఆల్రెడీ జాయిన్ ద టీమ్. తర్వాత ఈ ఆప్షన్లో ఎంతో మనీ పెట్టి కొనుక్కున్న గెరాల్డ్ కోయిట్జీ కూడా గ్రోయిన్ ఇంజరీతో బాధపడుతున్నాడు అని చెప్పి తెలిసింది. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే అగైన్ తను ఫస్ట్ మ్యాచ్ కల్లా ఫిట్గా ఉంటున్నాడు అనేది ఇన్ఫర్మేషన్. సో దట్ ఈస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ఎంఐ ఫ్యాన్స్. అండ్ ఆల్సో ఈ ఆప్షన్లో ఇంకొక శ్రీలంకన్ పేసర్ దిల్షాన్ మధుశంకర్ కూడా కొన్నారు ముంబై ఇండియన్స్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్. తను కూడా హ్యామ్స్ట్రింగ్ ఇంజరీతో బాధపడుతున్నాడు. బట్ అగైన్ ఇక్కడ కూడా గుడ్ న్యూస్ ఏంటంటే తను ఐపీఎల్ స్టార్టింగ్కి అవైలబిలిటీలో ఉండబోతున్నాడు అని తెలుస్తుంది. నెక్స్ట్ మనం కేకేఆర్కి వెళ్ళిపోతే వర్క్లోడ్ రీజన్స్ వల్ల ఇంగ్లాండ్ బౌలర్ గస్ అట్కిన్సన్ ఎంటైర్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. కేకేఆర్ ఆల్రెడీ తనకి రిప్లేస్మెంట్గా శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దుష్మంత చమీరాని అనౌన్స్ చేసింది. బట్ ఇక ట్విస్ట్ ఏంటంటే ఇంజురీకి రిప్లేస్మెంట్గా వచ్చిన దుష్మంత చమీరాకి క్వాడ్రిసెప్స్ ఇంజురీ ఉంది కరెంట్లీ. హీఈస్ నాట్ ఫుల్లీ ఫిట్ అనేది తెలుస్తుంది. బట్ ఓన్లీ ఫర్ స్టార్టింగ్ ఫ్యూ మ్యాచెస్ తనకి ఈ ఫిట్నెస్ ఉండదు. బట్ తర్వాత హీ విల్ బీ ఏబుల్ టు టేక్ పార్ట్ ఆఫ్ ద టోర్నమెంట్ అని తెలుస్తుంది. తర్వాత ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్ పర్సనల్ రీజన్స్ వల్ల తప్పుకున్నాడు కంప్లీట్ ఐపీఎల్ నుంచి అగైన్. సో మెనీ ఆఫ్ ద ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఆర్ డూయింగ్ దిస్. ఎందుకంటే పర్సనల్ రీజన్స్ వల్ల చాలా ఇంగ్లాండ్ ప్లేయర్స్ తప్పుకుంటున్నారు లాస్ట్ 2-3 ఇయర్స్ చూసినా కూడా. తనని ఫిల్ సాల్ట్తో రిప్లేస్ చేసింది కేకేఆర్. అండ్ ఫిల్ సాల్ట్ ఆల్రెడీ టీంలో జాయిన్ అయిపోయాడు. ఆల్రెడీ ప్రాక్టీస్ మ్యాచెస్లో హైయెస్ట్ స్కోర్ కూడా కొట్టాడు అని తెలుస్తుంది వాళ్ళ సోషల్ మీడియా ద్వారా. సో కేకేఆర్ హ్యావ్ గాట్ ఎ గుడ్ రిప్లేస్మెంట్ ఫర్ జేసన్ రాయ్. నెక్స్ట్ మనం లక్నో సూపర్ జైంట్స్ని తీసుకుంటే అగైన్ వర్క్లోడ్ రీజన్స్ వల్ల లాస్ట్ సీజన్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేసిన మార్క్ వుడ్, ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్, తను కంప్లీట్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. సో ఎల్ఎస్జీ ఆల్రెడీ తనకి రిప్లేస్మెంట్గా రీసెంట్గా ఆస్ట్రేలియాలో గబ్బాలో వెస్టిండీస్ టీమ్ ఆస్ట్రేలియాను ఓడించింది. చాలా ఫేమస్ విక్టరీ. దాంట్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయిన లేటెస్ట్ వెస్టిండీస్ సెన్సేషన్ షామర్ జోసెఫ్ని రిప్లేస్మెంట్గా ప్రకటించింది. షామర్ జోసెఫ్ ఆల్రెడీ లక్నో టీంతో జాయిన్ అయిపోయాడు. రీసెంట్గా సోషల్ మీడియాలో కూడా ఒక వీడియో వైరల్ అయింది తంది లక్నో సూపర్ జైంట్స్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి.
అండ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాక్ ఇష్యూతో రికవర్ అవుతున్నాడు అని చెప్పి రూమర్స్ వస్తున్నాయి. బట్ స్టార్టింగ్ మ్యాచ్ టైంకి తను ఫిట్గా ఉంటాడని ఎటువంటి ఇష్యూస్ లేవని తెలుస్తుంది. అండ్ ఆస్ట్రేలియన్ స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ కూడా ఎల్ఎస్జీ టీంలో బ్యాక్ ఇష్యూతో బాధపడుతున్నాడని కరెంట్లీ తెలుస్తుంది. బట్ తను కూడా అగైన్ సీజన్ స్టార్టింగ్ కల్లా అవైలబిలిటీలో ఉంటాడు అని చెప్పి కరెంట్ ఇన్ఫర్మేషన్. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడి లోయర్ బ్యాక్ ఇంజరీతో కంప్లీట్ ఐపీఎల్ సీజన్కి అవైలబిలిటీలో ఉండట్లేదు. డీసీ తనకి ఆల్రెడీ రిప్లేస్మెంట్ని ప్రకటించింది. బట్ ఇక్కడ కొంచెం వియర్డ్ థింగ్ ఏంటంటే ఒక బౌలర్ని బ్యాట్స్మెన్తో రిప్లేస్ చేసింది. దట్ ఈజ్ ఆస్ట్రేలియన్ లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ జాక్ ఫ్రేసర్ మెగ్గక్. తను రీసెంట్గా వాళ్ళ లాస్ట్ ఇయర్ డొమెస్టిక్ టోర్నమెంట్స్లో చాలా 30 balls-లో ఒక సెంచరీ కూడా కొట్టినట్టు న్యూస్లోకి వచ్చాడు తను. సో హీఈస్ లైక్ ఎన్ యంగ్ స్టార్ అని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ ఇయర్ ఇంగ్లాండ్ సెన్సేషన్ హ్యారీ బ్రూక్ పర్సనల్ రీజన్స్తో తప్పుకున్నాడు. తన గ్రాండ్ మదర్ చనిపోయినట్టు తెలుస్తుంది. సో టు గ్రీవ్ హిస్ పర్సనల్ లాస్ హీ హాస్ డిసైడెడ్ టు లీవ్ దిస్ కంప్లీట్ ఐపీఎల్ సీజన్. అండ్ ఢిల్లీ తనకి ఇంకా ఏమి రిప్లేస్మెంట్ ఏమీ అనౌన్స్ చేయలేదు. అండ్ రిషబ్ పంత్ అందరికి తెలిసి ఉంటుంది, ఎన్సీఏ తనకి ఫిట్నెస్ కంప్లీట్ ఫిట్నెస్ రీచ్ అయ్యాడు అని చెప్పి రీసెంట్గా అనౌన్స్ చేసింది. సో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్కి చాలా హ్యాపీ న్యూస్ ఇది. అండ్ ఆల్సో ఫర్ ఇండియన్ ఫ్యాన్స్ ఆల్సో. అండ్ ఈసారి విరాట్ కోహ్లీ ఎంఎస్ ధోని కంటే రిషబ్ పంత్కి ఎక్కువగా రోర్ వస్తుంది ఏదో ఒక స్టేడియంలో అనేసి టాక్ నడుస్తుంది. ఇది ఎంతవరకు నిజమో చూడాలి. అండ్ హీ డిజర్వ్స్ ఇట్ ఆల్సో. తర్వాత ఆర్సీబీ విషయానికి వస్తే ఆర్సీబీలో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ రీస్ టోప్లీ వర్క్లోడ్ కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్టు రూమర్స్ వచ్చాయి. బట్ ఇప్పటి వరకు అఫిషియల్ కన్ఫర్మేషన్ అయితే ఏది లేదు. తను టీంతో జాయిన్ అవుతాడు, ఫస్ట్ మ్యాచ్కి అవైలబుల్గా ఉంటాడు అని కరెంట్ అప్డేట్. దీనిపైన ఎటువంటి ఫర్దర్ అప్డేట్ లేదు. నెక్స్ట్ రజత్ పాటీదార్ రీసెంట్గా జరిగిన ఇంగ్లాండ్ సిరీస్లో 5th టెస్ట్ మ్యాచ్లో లెఫ్ట్ యాంకిల్ ఇంజురీ అని చెప్పి ఫైనల్ మ్యాచ్ ఆడలేదు. సో అగైన్ లాస్ట్ ఇయర్ కంప్లీట్ సీజన్ కూడా మిస్ అయ్యాడు ఆర్సీబీకి రజత్ పాటీదార్ ఇంజురీ వల్ల. అండ్ తను ఈసారి చాలా కీల్ రోల్ ప్లే చేయబోతున్నాడు ఫస్ట్ డౌన్లో 3rd పొజిషన్లో. బట్ అది చిన్న ఇంజురీ అని ఫస్ట్ మ్యాచ్ కల్లా అవైలబిలిటీలో ఉంటాడని కరెంట్లీ తెలుస్తుంది. సో దిస్ ఈజ్ ఏ గుడ్ న్యూస్ ఫర్ ఆర్సీబీ ఫ్యాన్స్. ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే నిన్నటి వరకు అంతా బాగానే ఉంది. బట్ సడన్గా వనిందు హసరంగా శ్రీలంక స్పిన్నర్ రిటైర్మెంట్లోంచి బయటకు వచ్చి మరీ టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు బంగ్లాదేశ్ తోటి. చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. ఐపీఎల్ని వదులుకొని రిటైర్మెంట్ ప్రకటించాడు టెస్ట్ క్రికెట్లో తను ఆల్రెడీ. దాని నుంచి బయటకు వచ్చి బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ ఆడుతున్నాడు. అది పెద్ద టీం అన్న అనుకోవచ్చు. బట్ బంగ్లాదేశ్తో ఇలా చేయడానికి రీజన్స్ ఏంటి అని చెప్పి చాలా సర్ప్రైజింగ్గా ఉంది. కానీ అక్కడ చాలా హీటెడ్ రైవలరీ నడుస్తుంది కరెంట్లీ. T20 సిరీస్ శ్రీలంక గెలిచింది. వరల్డ్ కప్లో కూడా షకీబ్ అల్ హసన్ అండ్ యాంజిలో మాథ్యూస్ది ఇష్యూ జరిగింది. సో అదంతా చాలా హాట్గా నడుస్తుంది అక్కడ రైవలరీ. మేబీ తను బాగా కసితో టెస్ట్ మ్యాచ్లో కూడా వాళ్ళని ఓడించాలని చెప్పి డెసిషన్ తీసుకొని ఉండొచ్చు. బట్ యాక్చువల్ రీజన్స్ ఏంటి అనేది మనకు తెలీదు. మొత్తానికి అట్లీస్ట్ ఆ టెస్ట్ సిరీస్ వల్ల అట్లీస్ట్ స్టార్టింగ్ 4 matches మిస్ అవుతున్నట్టు తెలుస్తుంది హసరంగా. అండ్ సో ఎస్ఆర్హెచ్ విల్ డియర్లీ మిస్ వనిందు హసరంగా. అండ్ ఆర్ఆర్ విషయానికి వస్తే ఇది ఓల్డ్ న్యూసే. ప్రసీద్ కృష్ణ క్వాడ్రిసెప్స్ ఇంజరీ వల్ల ఎంటైర్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. అండ్ ఆల్సో ఇది 2nd సీజన్ తనకి. లాస్ట్ సీజన్ కూడా కంప్లీట్ ఇంజరీ వల్ల తను కంప్లీట్ సీజన్ ఆడలేదు. అండ్ ఆర్ఆర్ తనకి ఎటువంటి రిప్లేస్మెంట్ని కూడా ప్రకటించలేదు. బట్ ఇది పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు ఆర్ఆర్కి. ఎందుకంటే అవేష్ ఖాన్ని ఆల్రెడీ వాళ్ళు పడిక్కల్తో రిప్లేస్ చేసుకున్నారు లక్నో సూపర్ జైంట్స్తో. సో వాళ్ళకి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు అవేష్ ఖాన్. అండ్ ఆల్సో లాస్ట్ సీజన్ సందీప్ శర్మ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అండ్ నవదీప్ సైని కూడా ఉన్నాడు వాళ్ళ స్క్వాడ్లో. సో ప్రసీద్ కృష్ణ లేని లోటు అందుకే తెలియకపోవచ్చు ఆర్ఆర్కి. సో అందుకే మేబీ వాళ్ళు రిప్లేస్మెంట్ కూడా అనౌన్స్ చేయలేదు ప్రసీద్ కృష్ణకి. లాస్ట్ టీం పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే ఆల్ ప్లేయర్స్ ఆర్ ఫిట్. బట్ పంజాబ్ కింగ్స్ ఆర్ ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ పర్ఫార్మింగ్ టీమ్స్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. సో వాళ్ళకి ఇంజురీస్ ఉన్నా లేకపోయినా ఎవరు దేకట్లేదు ప్రస్తుతానికి. అండ్ వీళ్ళపైన చాలా బజ్ కూడా చాలా తక్కువగా ఉంది. రీసెంట్గా జెర్సీ కూడా లాంచ్ చేశారు. అది ఆల్మోస్ట్ ఓల్డ్ ఆర్సీబీ జెర్సీ లాగే ఉందని చెప్పి చాలా ట్రోల్స్ కూడా వచ్చాయి. సో ఫైనల్లీ ఆ జెర్సీ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఎలా ఉంటుందో చూడాలి ఈసారి ఐపీఎల్లో. సో ఇది కంప్లీట్ లిస్ట్ ఆఫ్ ఇంజూర్డ్ ప్లేయర్స్ ఫర్ ది సీజన్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఎవరినైనా మిస్ చేస్తే కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.